గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా జర్నలిస్ట్గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఓటాట్కర్ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో నివాసం ఉంటున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా పనిచేశారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటికి బుద్ధుడి కోట్ను యాడ్ చేశారు. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందని రాసుకొచ్చారు. పీఎం బాల సంరక్షణ చెక్కును పంపిణీ చేశారు కూటమి నేతలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సభలో మిషన్ వాత్సల్య పీఎం బాల సంరక్షణ చెక్కులను బాధితులకు అందించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాలలోపు చిన్నారులకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లబ్ధిదారులకు 23 సంవత్సరాలు నిండిన తరువాత అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని మొట్టమొదటి పీఎం కేర్ చెక్కును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం డొమ్మేరుకు చెందిన ప్రతిపాటి సమహమని అందుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు నిరంతరం సేవ చేస్తుందని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. పీఎం కేర్స్ అనేటువంటి కార్యక్రమం కింద కరోనా సందర్భంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డల పేరు మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వారు 10 లక్షల రూపాయలు బిడ్డలకి అందాలి అనేటువంటి ఆలోచనతో ఈ పీఎం కేర్ ఫండ్ని వారు నెలకొల్పారు. అంటే ఈ యొక్క కమిటీలో ప్రధానమంత్రి గారితో పాటుగా డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్తో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బిడ్డలకి ఆసరా కల్పించాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని మాధ్యమంగా బిడ్డల పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేయగా ఆ డిపాజిట్ మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో దానిని ఆ బిడ్డల యొక్క విద్యకి ఉపయోగించి వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యి ఆ డబ్బు ఆ బిడ్డ చేతికి అందితే ఆ బిడ్డకు కూడా పరిపక్వత ఉంటుంది, దేనికి వినియోగించుకోవాలని ఆ సమయంలో వారు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఇవాళ దాని యొక్క ఫలితం దేశవ్యాప్తంగా 19 మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని ఇవాళ అందుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన రాష్ట్రం మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ తెలుగు వారులంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుమమణిని కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు తనకు తెలియజేస్తున్నాను. బనకచర్లపై రాష్ట్ర ప్రయోజనాలే తమ స్టాండ్ అని వైఎస్ షర్మిల తెలిపారు. బనకచర్లతో తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలతో కలిసి నీటి హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. అలాగే విభజన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మార్చానన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు
పార్టీలు ఒక్కడికి దమ్ము లేదని విమర్శించారు. 3 పార్టీలు మోదీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు. ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11 సంవత్సరాలు అయింది. విభజన హామీలలో ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అనన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు, ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు. మొన్న వచ్చారు, యోగా చేసి వెళ్ళిపోయారు. యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి. గత నెలలో కూడా 5,000 మంది ఉద్యోగాలను పీకేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మన రాష్ట్రంలో. ఉన్న నాయకులంతా ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా తెలుగుదేశం చంద్రబాబు గారైనా జనసేన అయినా వీళ్ళందరూ కూడా అందరూ మోడీకి తొత్తుల్లా మారారు. పర్యాటక రంగానికి ఏపీ అనువైన ప్రాంతం అన్నారు మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రాచీన ప్రదేశాలు ఉన్న ఏపీని పర్యాటక రంగంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. పర్యాటకానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. గత ప్రభుత్వం పర్యాటకాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. మీ అందరికీ తెలుసు, కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది ఆకాశమే హద్దు, అవకాశాలని వదలొద్దు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నిజానికి టూరిజం అనేటప్పటికీ గతంలో చూస్తే, గత ప్రభుత్వ హయాంలో చూస్తే పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ స్పష్టంగా కనబడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం మాత్రమే కాకుండా 2024-29కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం. అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే 100% తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఐఏఎంసీకి రాయదుర్గ్లో 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 350 కోట్ల విలువైన ఈ భూముల కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పిటిషన్దారుల వాదనతో ఏకీభవించి ఐఏఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.